Hi everyone, I am Omkar. Welcome to our channel OMR Discuss About Fact. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సమాచారంతో వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోండి, నోటిఫికేషన్లో మీకు చూపిస్తూ ఉంటుంది. ఇవాళ వివరాలకు వెళ్ళినట్టయితే మనము ఉషా చిలుకూరి. ఈ ఉషా చిలుకూరి ఎవరు అనుకున్నట్టు మనం చూసుకున్నట్టయితే ముందుగా వారి హస్బెండ్ తెలియాలి, జేడీ వ్యాన్స్. ఈ జేడీ వ్యాన్స్ ఎవరైనా మనం చూసినట్టయితే ఇతని వయసు కేవలం 39 సంవత్సరాలు. వీరు రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా వైస్ ప్రెసిడెంట్ పోటీకి నిల్చున్నారు, ట్రంప్ పార్టీ. అయితే వీరు భార్యనే ఉషా చిలుకూరి. ఈ ఉషా చిలుకూరి వారి అమ్మమ్మ వారి ఊరే ఆంధ్రప్రదేశ్. మన ఇండియా కావడం, మన ఇండియా మూలాలు ఉన్నవారు అక్కడ నిలబడడం అనేది అలా, అందుకే ఇండియాలో ఇంత పెద్ద సెన్సేషనల్ న్యూస్ అవుతూ ఉన్నారు ఉషా చిలుకూరి. ఈ యొక్క వెబ్ చూసినా ఎవరు చూసినా ఉషా చిలుకూరి టైప్ చూస్తూ ఉన్నారు ఎవరు అనేది. ఉషా చిలుకూరి కనుక చూసినట్టు వ్యక్తిగతంగా వారు లాయరు, వారు మంచి మంచి కేసులు వాదించినట్టు తెలుస్తూ ఉంది మీడియా ద్వారా. తర్వాత జేడీ వ్యాన్స్ గారు కూడా సోషియోగ్రఫీ ఆఫ్ రూరల్ అమెరికా అనే ఒక డాక్యుమెంటరీ కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. అంటే రూరల్ ప్రజలు, విలేజ్ ప్రజల స్థితిగతుల గురించి, ఆర్థిక స్థితుల గురించి, అమెరికా ప్రజల గురించి వారు ఒక డాక్యుమెంటరీ కూడా చేశారు. వారికి కూడా మంచి పేరు ఉంది అమెరికాలో, అందుకే ట్రంప్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ వారు వారి తరఫున క్యాండిడేట్గా పెట్టారు. మరి ఇప్పుడు విశ్వసనీయ సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే ఎక్కువ పోల్స్ మన కనుక చూసుకున్నట్టయితే ఈ మన ట్రంప్ గారికి కాల్పులు జరిగిన తర్వాత వారి పైన దుండగులు ఎవరైతే ప్రయత్నం చేశారో తుటిలో ప్రమాదం తప్పింది. మనకు చెవు దగ్గరుండే బుల్లెట్ దూసుకెళ్ళి మనం చూసాం. కాకపోతే మన ఆ వీడియో ఎవరైతే చూడనట్టయితే మన వీడియోలో ఉంటుంది, ఛానల్లో ఉంటుంది, పోయి చూడండి. ఆ తర్వాత వచ్చిన సర్వేల ప్రకారం చూసుకుంటే రిపబ్లికన్ పార్టీయే విన్ అవుతుంది అన్నట్టు అలా ఆల్మోస్ట్ చెప్తా ఉన్నారు. అలా కనుక మనం చూసుకుంటే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ విన్ అయితే వీరు మనకి వైట్ హౌస్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండబోతా ఉన్నారు. మన తెలుగింటి ఆడపర్చ్ గారి భర్త వైట్ హౌస్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండబోతారు. వారు కనుక ఎన్నికలు గెలిచినట్టయితే. ఇప్పుడు వస్తున్న సర్వేల ప్రకారం అయితే ఆల్మోస్ట్ గెలుస్తారనే ఉంది రిపబ్లికన్ పార్టీ. అలాగే డెమోక్రటిక్ పార్టీ తరఫున చూసుకుంటే జో బైడెన్ గారు కూడా తప్పుకుంటున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. వారి వయసు రీత్యా, ఆరోగ్యరీత్యా వారు సహకరించకపోవడం అనే ఊహాగానాలు వెలువడుతూ ఉన్నాయి. వారు కోవిడ్ నుండి కోలుకున్న వెంటనే వారే స్వయంగా ప్రకటిస్తారంటూ డెమోక్రటిక్ పార్టీ వారు చెప్తా ఉన్నారు, కన్జర్వేటివ్ పార్టీ. అయితే ఇక్కడ వరకే మనం సంతోషించబడాలి, వారి మూలాలు మన ఇండియా ఉన్నాయని కాబట్టి. కానీ అంతకు మించి మనం ఎక్కువ ఆనందపడితే మాత్రం పొరపాటే. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం, కమలా హారిస్ జో బైడెన్ గారి ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో వారు ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్, వారి అమ్మగారు ఊరే తమిళనాడు. వారు ఎంతవరకు ఇండియాకు సహకరించారు, మన ఉద్యోగాలకు కానీ, మన నిరుద్యోగులకు కానీ, అక్కడ చదువుకునే వారికి కానీ, అన్ఎంప్లాయ్కి కానీ ఎంతవరకు ఉపయోగపడరు అనేది చూసుకోవాలి. అలాగే బ్రిటన్ రిషి సునక్ గారు కూడా ప్రధాని అయ్యారు. వారి అత్తగారు కన్నడి. ఆ కన్నడి వాళ్ళు కూడా అత్తగారు మన ఇండియన్ మూలాలున్న వారు బ్రిటిష్కి ప్రధాని అయ్యారు. 200 సంవత్సరాలు మనని వాళ్ళు పరిపాలించారు. మనవాడు అక్కడికి వెళ్ళి పరిపాలిస్తున్నాడు అనే ఇంత చెప్పుకోవడానికి చాలా మంచిగానే ఉంది. అందరూ కూడా ఎంజాయ్ చేసాం, ఆ రోజు కూడా అందరూ గర్వపడ్డాం. కానీ అంతవరకే. వారి పార్టీ కనుక చూసుకున్నట్టయితే లేబర్ పార్టీ, ఆ లేబర్ పార్టీ కూడా యాంటీ ఇమిగ్రేషన్ తీసుకుంటూ ఉంటుంది. అంటే వలసదారతత్వాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇక్కడ మన అమెరికాలో చూసుకుంటే రిపబ్లికన్ పార్టీ వారు కూడా అంతే. ఈ కన్జర్వేటివ్, రిపబ్లిక్ పార్టీ అండ్ లేబర్ పార్టీ వీరంతా స్లోగానే యాంటీ ఇమిగ్రేషన్. సొంత దేశంలోనే వాళ్ళ ప్రజలు ఉండాలి, వలసదారతత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగాలు కూడా సొంత వారికే రావాలి, స్థానికతకే రావాలనే పార్టీ స్లోగన్ మీద పనిచేస్తూ ఉంటారు. సో మనకు రిషి సునక్ గారు గెలిచినంత మాత్రం ఇండియాకి మనకేం పెద్ద చేసిందైతే ఏం లేదు. వారు ఎందుకంటే వారు ఒక దేశానికి ప్రధాని, వారి సొంత దేశం ప్రజల కోసం వారు పోరాడుతూ ఉంటారు. అలా అయితేనే వారి పార్టీకి మనగడ సాగిస్తూ ఉంటుంది. సో ఎక్కువ ఎగ్జైట్ కాకూడదు. మన ఇండియన్ మూలాలు ఉన్నవారు అత్యున్నత స్థానాలను ఆనందించడం వరకే. అలా చూసుకున్నట్టయితే మనకు మైక్రోసాఫ్ట్ CEO కానీ, గూగుల్ CEO కానీ, దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇలాంటి ట్విట్టర్ కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీలో CEOలుగా చేశారు. చాలా మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వారు ఒక మన దేశం సిటిజన్షిప్ వదిలిపెట్టి వాళ్ళ దేశానికి సిటిజన్షిప్ వేరే దేశానికి అయితే కోరుకున్నారో అక్కడనే వారి యొక్క పూర్తి సహకారం ఆ దేశానికి అందించడం మాత్రమే వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. మనం ఇండియన్ మూలాలు ఉన్నాయని చెప్పడం వరకే. ఓకే, చూస్తూనే ఉండండి OMR డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేసుకున్నట్టయితే.